గురువు చాలా ముఖ్యమైన వాడు. ఎందుకంటే ఇంతకుముందే చెప్పినాను, గురువు అంటే సంస్కృతంలో గాఢాంధకారం అర్థం. గురువు అంటే అంధకారం నుంచి ఎవరైతే బయటికి తెస్తాడో వాడిని గురువుగా ఈ శాస్త్రం సమర్థిస్తుంది. అలాగా గురువు లేకుండా తీసుకున్న ఏ మంత్ర దీక్ష కానీ ఫలవంతం కాదు. ఎంతటి మంత్రపడైనా, ఎన్ని మంత్రాలు చదివినా అది ఒక గురువు దగ్గర తీసుకోలేకపోతే ఆ మంత్రాలు ఆయనకు పనిచేయవు. ఇది గురు సంప్రదాయంలో మనకి ముఖ్యంగా చెప్పుకోదలిచిన వాళ్ళు అరుణాచల క్షేత్రానికి సంబంధించిన శ్రీ కావ్యకంఠ గణపతి ముని. రమణ మహర్షిని ప్రపంచానికి పరిచయం చేసిన మహానుభావుడిన. ఎందుకంటే రమణ మహర్షి అరుణాచల క్షేత్రంలో ఒక నేలమడిలో ఉండే దేవాలయంలో తపస్సులో కూర్చుంటే ఎన్ని రోజులు కూర్చున్న వాడు ఆయనకే అర్థం కాదు. ఆయన ఎంతటి తపశ్శాలి అంటే 8 ఏళ్ల కుర్రాడుగా ఉన్నప్పుడు ఆయన ఒంటి మీద తేళ్లు జల్లులు పారుకుంటూ అన్ని పురుగులు పుట్టి రక్తం స్రావంగా అవుతుంటే కూడా తన తుండు గడ్డ ఈ గుడ్డ ఏదైతే చుట్టుకొని ఉంటే అది అట్ట కట్టుకొని పోయింటుంది రక్తంతో. అలా అయినా కూడా ఆయన అలాగే తపస్సులో ఉంటాడు. అటువంటి మహానుభావుని ప్రపంచానికి పరిచయం చేసింది మన కావ్యకంఠ గణపతి ముని. ఈయన స్వతహాగా బ్రాహ్మణుడు, చాలా తపశ్శాలి. ఈయన కూడా ఎవరితో ఎక్కువ మాట్లాడేవాడు కాడు, మితభాషి. ఈయన గురించి చెప్పాలంటే ఒకసారి అరుణాచల క్షేత్రంలో రథోత్సవం జరిగేటప్పుడు ఈయన ఒక గుడిలో ఉంటుంటాడు. ఆ గుడి ముందరికి వచ్చి ఆ రథం ఆగిపోతుంది. అది ఏం చేయాలంటే గిరి ప్రదక్షిణం చేసి చివరాఖరికి దేవాలయం లోపలికి వెళ్ళిపోవాలా రథం. అది ఇంకా కొద్ది దూరంలో దేవాలయం ఉంటుంది, అక్కడ ఆగిపోతుంది. అక్కడ ఎంతమంది తోసినా ముందుకు పోదు. చూడండి, అరుణాచల క్షేత్రంలో రథోత్సవం అంటే ఎట్లా ఉంటుందంటే ఇసుక ఇస్తే రాలంట. అటువంటి రథోత్సవంలో అంత పెద్ద రథం ముందుకు కదలక మొరాయిచ్చి అక్కడే ఆగిపోతుంది. చక్రాలన్నీ సరిగ్గానే ఉన్నాయి, అన్ని చూసుకుంటారు, కాకపోతే చక్రం కదండి. అక్కడ పురోహితులు వచ్చి క్షమాపణ చెప్పుకొని వాళ్ళు దానికి ఏమేమి చేయాలో అయ్యా మేము ఏమైనా తెలుసో తెలియక తప్పు చేసింటే క్షమించండి అని సాగిలపడి పురోహితులందరూ ఆ రథానికి మొక్కుకుంటారు, కానీ అప్పటికి కూడా కదలదు. ఈ విషయం అక్కడే దగ్గరలో ఒక దేవాలయంలో ఉన్న కావ్యకంఠ గణపతి ముని గారికి తెలుస్తుంది. అయినా అంతమంది చేయలేంది నేనేం చేయగలను అని ఆయన పాపం ఏం చేయడు, ఊరికే ఉంటాడు తన మా నాన్న తాను. ఆ రోజు రాత్రి గడుస్తుంది. ఇక సూర్యుడు మునిగిన తర్వాత దాన్ని తీసుకోపోకూడదని ఒక నియమం ప్రకారం వాడు ఏం చేస్తాడంటే అక్కడే పెట్టేసి ఒక 10 మందిని దానికి చుట్టూ కాపలాగా పెట్టేసి అక్కడ వాళ్ళు నమస్కారం చేసి అయ్యా మళ్ళీ పొద్దున నుంచి మన ప్రయత్నాలు మొదలు పెడదామని చెప్పేసి అక్కడి నుంచి అర్చకులు అక్కడ ఉండే వాళ్ళందరూ వెళ్ళిపోతారు. అదే రోజు రాత్రి గణపతి మునికి ఆ దేవాలయం యొక్క ప్రధాన అర్చకుడు కల్లో వస్తాడు. వచ్చి నాయన నువ్వు ఎక్కడున్నావో తెలీదు, నువ్వు ఎక్కడున్నా రేపు పొద్దున ఖచ్చితంగా ఆ రథం దగ్గరికి వచ్చి రథాన్ని లాగితే ముందుకు కదులుతుంది, లేకపోతే కదలదు. ఆయన దరిద్రన లేచి చూస్తాడు. అప్పుడు సుమారు రాత్రి 2 నుంచి 3 గంటల మధ్య సమయం ఉంటుంది. ఆయన అనుకుంటాడు, నేను కదిలితే అంత పెద్ద రథం కదలమేంటి, నాకి నిన్నంతా అదే ఆలోచన చేస్తూ పడుకున్నందుకు అలాంటి కళ వచ్చిందేమో అనుకుని పడుకుంటాడు. కానీ ఆయన అనుకుంటాడు ఎందుకైనా మంచిది రేపు ఉదయాన్నే పోయి ఒకసారి దేవ దగ్గర నిలబడదు. ఒకళ్ళు ఆ మాట నిజమైతే ఇంతమంది ఇబ్బందిని నేను తొలగించిన వాడిని అవుతాను కదా, తోసేస్తే అలాగైతే అలా అవుతుంది, లేదంటే లేదనుకొని ఈయన పాపం పడుకుంటాడు. తెల్లవారుజామున డైలీ 4:30 బ్రాహ్మణ ముహూర్తంలో లేసే వ్యక్తి ఆ రోజు ఉదయం 9 గంటలకు లేస్తాడు. లేచి చూసే లోపల 9 అయిపోయింటాయి. అప్పుడు అనుకుంటాడు ఇంతసేపు ఎలా ఉంటుంది, వెళ్ళిపోతుంది లే రథం. సరే నాదంతా అపోహ ఇలా అయిపోయిందని అప్పుడు లేచి టగటగ స్నానం చేసి సంధ్యావనం మార్చి ఆయన కూర్చొని ఉంటాడు. అప్పుడు ఒక ఆయన పరుగున వస్తాడు. అయ్యా నువ్వు చూడలేదా విడ్డూరం, రథం కదలడం లేదు, చాలా మంది తోస్తున్నారు, ముందుకు వెళ్ళట్లేదు. అప్పుడు ఆయనకు అర్థమైపోతుంది, లేదు ఇది ఖచ్చితంగా దేవుడు నాకు ఇచ్చిన శాస్త్రమే, ఇది ఖచ్చితంగా జరిగి తీరాలని అక్కడి నుంచి పరిగెత్తుకుంటూ రథోత్సవం దగ్గరికి పోతాడు. ముందుకు పోతే అక్కడ ఉండే వాళ్ళందరూ పడుకుంటారు. ఏమయ్యా ఇంతమంది కాలేదు, నువ్వేం చేస్తావు, పోయి ఇక్కడే నేను కూడా చూడాలి. లేదు నాకు ఇక్కడ జరిగింది, నాకు ఒక ఇన్సిడెంట్ జరిగింది, ఒక్క 10 నిమిషాలు టైం ఏంటి, నేను లోపల పోయి తాకి వస్తాను, దాని తర్వాత ఎట్లయితే అటు అవుతుంది. అప్పుడు ఆయన పోయి అరుణాచలేశ్వరుడికి నమస్కారం చేసి అయ్యా నువ్వు పంపించిన సందేశమే నిజమైనది అయితే ఈ రథం కదులు కాక అని ఆ రథాన్ని ఊరికిట్లా తోస్తాడు. ముందు లాగే వాళ్ళు వేరే ఉంటారు, వెనక నుంచి తోస్తాడు. తోసిన తర్వాత సర్వన మూవ్ అయిపోతుంది. అంతటి తపశ్శాలి ఈ కావ్యకంఠ గణపతి. ఈయన ఒకసారి నాసిక్ క్షేత్రంలో దేశ పర్యటన భాగంగా ఒక దేవాలయం యొక్క బయట అరుగు మీద పడుకొని ఉంటారు.
ఆయన చాలా దూరం ప్రయాణం చేసింటాడు. ఆ ప్రయాణ పడలికంటే 2 రోజులైనా ఆయన కాళ్ళు పుండ్లు మానవు. ఆయన ఏం చేస్తాడు, పుండ్లు మానేంత వరకు అదే గుడి అరుగు మీద ఉంటాము 2 రోజులు, దాని తర్వాత వెళ్ళిపోదామని సంకల్పం చేసుకొని ఆయన అరుగు మీద ఉంటుంటాడు. పూజారి 2 రోజుల నుంచి చూస్తుంటాడు, ఆయన ఎవరో కొత్త ఆయన ఇక్కడ పడుకుంటున్నాడు. చూస్తాడు, ఆయన మాన ఆయన వెళ్ళిపోతుంటాడు, ఈయన మాన ఈయన ఉంటాడు. ఒక 2 రోజులు అయిపోయిన తర్వాత 3వ రోజు పొద్దున్నే 2 పోలీసులు వచ్చేసి ఈయన్ని తీసుకెళ్తారు. ఏమప్ప అభియోగం అంటే, ఆ గుళ్ళో దొంగతనం జరిగింది, నగలు ఈయనే తీసినాడు అని అక్కడ ఉండే అర్చకుడు ఆయన మీద కంప్లైంట్ చేస్తాడు. ఆయన అంటాడు, అయ్యా నేను తీసుకోలేదు అని చెప్తాడు. ఆయన తీసుకున్న ప్రతి దొంగ తీసుకోలేదని చెప్తాడు. ఎవడు ఒప్పుకోడు, మేము మా పద్ధతిలో మేము చెప్తే మీరు ఒప్పుకుంటారు. నువ్వు ఇక్కడ ఎవడే కాదు, ఎక్కడి నుంచి వచ్చినావేమో, ఇదే పనికి వచ్చినట్టున్నావు నువ్వు. అప్పుడు ఆలోచన చేస్తాడు, శివ నీ సంకల్పం ఇట్లా ఉంది, నన్ను దొంగగా చిత్రీకరించాలని నువ్వు డిసైడ్ అయిపోయినావు. నేను నీ సంకల్పానికి ఎదురుపోను, నువ్వేం చేసినా నా మంచి కోసం చేస్తావు కానీ పోని. ఇంకా పోలీసులు అంటే వెళుతుంటాడు. అక్కడ ఉండే ఒక లోకల్ ఆయన పరిగెత్తుకుంటూ వస్తాడు. అయ్యా ఇప్పుడే పోలీసులు వస్తున్నారు ఈ దొంగతనం గురించి వాకప్ చేయడానికి. వాళ్ళ వెనక ఒక దొంగ ఉన్నాడు, దొంగతనం చేసిన వాడు. కొద్దిసేపటికి పోలీసు ఒక దొంగని లాక్కొని వస్తాడు చొక్కా పట్టుకొని. అరే చెప్పరా ఎక్కడ తీసుకున్నావు అంటే, లేదు నేనే దొంగతనం చేసింది. అవన్నీ వస్తువులు మళ్ళీ పూజారికి తిరిగి ఇచ్చేస్తాడు. తిరిగి ఇచ్చేసిన తర్వాత ఆ పూజారి వచ్చి, అయ్యా పొరపాటు అయిపోయింది అంటాడు. అప్పటికే 2-3 దెబ్బలు కొట్టింటారు ఆయన చాలా బాధపడిపోయి ఉంటాడు. ఆయన అనుకుంటాడు, ఆయన ఈ నాసిక్ క్షేత్రంలో నేను చేయలేదన్నా నన్ను వినలేదు, చివరాఖరికి నేను దొంగని నా చేతనే చెప్పించి నన్ను తీసుకొని పోయే ప్రయత్నం చేసినారు. నా ఈ బాధ నిజమైనదైతే నాసిక్కి భూకంపం రాదా అంటాడు. కరెక్ట్ ఆయన చెప్పిన 6 నెలలకి నాసిక్లో ఒక భయంకరమైన భూకంపం వచ్చి పెద్ద బిల్డింగ్లు పడిపోయాయి. ఇటువంటి తపశ్శాలి మన కావ్య కంటే గణపతి ఉంది. ఈ గురువులకి ఎలా వస్తుంది ఇంతటి శక్తి అంటే, కేవలం సాధన మాత్రం ద్వారా వస్తుంది, సాధనంతోనే ఏదైనా సాధ్యమవుతుంది అని చెప్పడానికి ఇటువంటి మహానుభావుల ఉదంతాలు మనకి దొరుకుతాయి. ఇక మనకి స్థాయిలలో 4 స్థాయిలు. భగవద్గీతలో శ్రీకృష్ణుడు చెప్పినట్టు చాతుర్మయ మయా సృష్టి, చాతుర్వర్ణ మయా సృష్టి, గుణకర్మ విభాగశ అని ఒక మాట వస్తుంది. ఇక్కడ ఈయన ఏం చెప్తాడంటే శ్రీకృష్ణ భగవానుడు, అయ్యా నేను 4 భాగాలుగా ఈ జనాన్ని విభజించిన. వీళ్ళలో బ్రాహ్మణ, క్షత్రియ, శూద్ర, వైశ్య అని 4 రకాలు. మొట్టమొదటిది బ్రాహ్మణ, రెండవది క్షత్రియుడు, మూడవది వైశ్యుడు, 4వది శూద్రుడు. మనకుండే మైండ్ ఎలా చేసినారు బ్రిటిషర్స్ అంటే, శూద్రుడు అంటే చిన్న కులం వాళ్ళు, బ్రాహ్మణుడు అంటే పెద్ద కులం వాళ్ళు. ఇది పొరపాటు. శ్రీకృష్ణుడు భావం చేసింది ఈ ప్రకారం. ఆయన అందుకే శ్లోకంలో నేనుగా చెప్తున్నాడు, గుణకర్మ విభాగశయ అంటే గుణము చేత గొప్పవాడేవుడు, గుణము చేత అదమువాడేవుడు. ఇంకోటి వాడు చేసే కర్మని బట్టి వాడి విభాగం జరిగింది. ఇక్కడ ఏ కర్మ చిన్నదనో ఏ కర్మ పెద్దదనో ఆయన చెప్పలేదు. దీంట్లో ఆయన స్థాయిని మాత్రం చెప్పినాడు. శూద్రుడి కాడి నుంచి తీసుకుంటే శూద్రుడికి శరీరం మీద మాత్రమే మమకారం ఉంది. అంటే శూద్ర స్థాయి ఆలోచన ఉండే వాడికి కేవలం ఈ శరీరం మీద మమకారం ఉంటుంది. ఏం జరిగినా ఈ శరీరానికి సుఖం కావాలని కోరుకుంటాడు. ఇలాగా ఏం అయిపోయిన తర్వాత నెక్స్ట్ వైశ్యుడు ఈయన ఏం చేస్తాడంటే, శరీరంతో పాటు మనస్సుని కూడా పెంచుకుంటాడు. శరీరంతో పాటు మనస్సుని కలుపుకున్నవాడు వైశ్యుడు అవుతాడు. ఇక క్షత్రుడికి శరీరము, మనస్సు, బుద్ధి 3 కలిస్తే క్షత్రియుడు అవుతాడు. ఇక ఈ 3టితో పాటు జ్ఞానాన్ని కూడా ఎవరైతే తీసుకుంటాడో వాడు బ్రాహ్మణుడు అవుతాడు. ఇప్పుడు ఒక ఎస్సీ క్యాస్ట్లో ఉండే ఒక వ్యక్తి ఒక ఐఏఎస్ ఆఫీసర్ అయ్యాడు అనుకోండి, శ్రీకృష్ణుడి ఫిలాసఫీ ప్రకారం ఆయన బ్రాహ్మణుడు కిందకి వస్తాడు. ఎందుకంటే ఆయన అడ్మినిస్ట్రేటివ్ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్నాడు. ఆయన చెప్తే ఆయన కింద ఉండే సైనికులు పనిచేస్తారు కాబట్టి ఆయన ఆటోమేటిక్గా ఏమవుతున్నాడు, అక్కడ బ్రాహ్మణుడు అవుతాడు. ఒక బ్రాహ్మణుడు ఒక ఆఫీసులో అటెండర్గా పనిచేస్తున్నాడు అనుకోండి, ఆయన అక్కడ కర్మ భాగంలో ఆ బ్రాహ్మణుడు శూద్రుడి కిందికి వస్తాడు. శ్రీకృష్ణుడు చేసింది ఇలాగ 4 వర్ణాలు కానీ 4 కులాలకి ఆపాదించి బ్రిటిష్ వాళ్ళు మనలో మనం కొట్టుకు చచ్చేలాగా చేసి వాళ్ళు తమ పబ్బం కట్టుకొని పోయినారు. ఇంకా
ఈరోజు సమయాభావం వల్ల యాక్చువల్గా ఒక మంచి కాన్సెప్ట్ ఉంది, కాకపోతే అది ఈ టైం ఫిట్ అయ్యే ఫార్మాట్ కాదు కాబట్టి కొద్దిగా చెప్పేసి వదిలేస్తాం. ఎందుకంటే ఇంకా ఎదుగుపోయేవాళ్ళు కూడా ఉన్నారు కాబట్టి ఇప్పటికీ ఒక జోక్ చెప్పి వదిలేస్తాం. మళ్ళీ రేపు మాట్లాడుతున్నాము. ఇంకా ఒక మంచి భార్య చేద్దామది కొంచెం సంక్లిష్టమైంది. దాదాపు 4 రోజులు పడుతుంది. అది అంటే ఒక్కొక్క రోజు 15 పేర్లు చెప్పుకున్నా కూడా అంటే ఇప్పుడు ఈ టైంలో చెప్పడం కష్టమే. ఎందుకంటే ఇప్పుడు అందరికి వెళ్ళిపోయే టైంకి ఫస్ట్లోనే ఎత్తుకోవాలి, అందరిలో పోవాలని. ఇంకా ఇప్పుడు ఒక భార్య భర్త నిరంతరం కొట్లాడుకుంటూ ఉంటారు. వాడు పెళ్లి చేసుకునేదే కొట్లాడి. నిజం చెప్పండి. వాళ్ళు చూడండి, పెళ్లి అయ్యేంత వరకు ఒకరి చేయి ఒకరు పట్టుకొని నువ్వు ఉంటే నేను ఉంటాను, నువ్వు లేకపోతే నేను ఉండను అంటారు. ఇదే మాట పెళ్ళైన తర్వాత ఒకటి నువ్వు ఉండాలా, 2 నేను ఉండాలి. సమీకరణలు అన్నీ మారిపోతాయి పెళ్లిలో. అలాగా ఒక భర్త భార్య నిరంతరం కొట్లాడుకునేది చూసి ఒకసారి వానికి పాపం అలవాటు కూడా ఉండదు. ఆ రోజు తలకాయ చెడిపోయి ఒక మంచి పోయి కూర్చుంటాడు. ఈ ప్రపంచం అంతా నాశనం అయిపోయి ఆడే. అక్కడ చూస్తాడు, వాడికి ఏం చేసినా మనశ్శాంతి కావడం లేదు. వాడి చిన్ననాటి స్నేహితుడు ఒకడు వచ్చింటాడు, ఆపోజిట్ టేబుల్లో కూర్చొనింటాడు. ఇది ఎప్పుడు ఇక్కడికి వచ్చేవాడు కాదు కదా, వీడికి అలవాటు కూడా లేదు, ఏం ఇక్కడికి వచ్చినాడు అని మళ్ళీ ఒక సర్వర్ పిలిచి చైర్ని అక్కడే నాడే అని చెప్పేసి అక్కడ వేయించుకొని కూర్చుంటాడు. ఒరే నువ్వు సురేష్, అవును నేనే, నీకు అలవాట్లేదు కదా, ఏం ఇక్కడికి వచ్చినా, ఏం తలకాయ చెడిపోయింది నైనా, అందుకే వచ్చేసినాను. అప్పుడు అంటే నీకు పెళ్ళి అయిందా అంటే అవును. అరే నీకు పెళ్ళి అయితేనే ఇంత తలకాయ చెడుకుంటాడు, నాకు 2 పెళ్ళాలు ఉన్నారంట. నేను ఒకదాంట్లోనే కుస్తీలు పడుతుంటే నీవు ఇద్దరిని ఎలా మెయింటైన్ చేస్తున్నావు, దాంట్లో ఏ కొట్లాడనే మాటే లేదు మా ఇంట్లో. ఏం లెక్క, నాకు కొంచెం చెప్పిరా, నాకు అర్థం కావడం లేదు. పెళ్ళి 10 ఏళ్ళు అయినప్పుడు ఈ ఫార్ములా నాకు అర్థం కావడం లేదు. పిచ్చోడా, నీవు ఒక విషయంలో చాలా వీకున్నావు, అందుకే కొట్లాడుతున్నావు, చెప్పురా ఏమి. అప్పుడు చెప్తాడు, భార్య ఏం చేసినా బాగుంది అనేది అలవాటు చేస్తాను. అది చెప్పినావు అనుకో, నీ భార్యని నీ నెత్తి మీద పెట్టుకొని చూస్తుంది. నువ్వేం చేయదు, బాగుంది, నువ్వేం చేసినా బంగారం సూపర్ అని అంటే ఆ ఒక్క మాట నువ్వు బతికిపోతావు జీవితాలు. అప్పుడు ఆయన ఏం చేస్తాడు, సరే అని బాగా మైండ్లో ఫీడ్ అవుతాడు. బాగా ధ్యానం చేసుకొని ఏమైనా చేయని, బాగుంది బంగారం, బాగుంది బంగారం, బాగుంది బంగారం అనుకొని చక్కగా పోయి ఇంట్లో పోతాడు. మామూలుగా ఎప్పుడు ఇంట్లో వస్తానే మంచి బీపీలో కీస్ అక్కడ పారేసి, చెప్పులు ఇక్కడ పారేసి, బ్యాగ్ నౌతలు పారేసి పోయి సోఫాలో ఫ్యాన్ వేసుకొని కూర్చొని టీవీ ఆన్ చేసుకున్నాడు. ఈరోజు వస్తానే మంచి ఎలిమెంటరీ స్కూల్ పిల్లలు స్కూల్కి పోయేటప్పుడు రెడీ అయితే ఎట్లా పోతాడో నీట్గా నువ్వు నేను తీసుకొని అట్లా వాడు వచ్చి మనుషనంగా చెప్పులు వదిలేసి బ్యాగ్ పెట్టి కీస్ దానికి కీసి వచ్చి కూర్చొని టీవీ ఆన్ చేసి బంగారం కొంచెం నీటిస్తాం అంటాడు. వాడికి అర్థమైంది, మావాడైనా వచ్చింది వేరే వాడు వచ్చినాడే, ఎవరైనా మాట్లాడేదాన్ని చూస్తే ఈడే అయ్యే ఏం మీరేం ఇట్లా మాట్లాడుతున్నారు, ఏమో పాయిపోదు కొత్త కథ ఉందని నీ దగ్గర అంటది. ఏం లేదో నాకు కొన్ని విషయాలు తెలిసినాయి నీ దగ్గర, బాగుందని డిసైడ్ అయిపోయాను. చూసినాను ఎట్లా అనుకుంటే ఆయన స్టైల్ అని వెళ్ళిపోతుంది. నీళ్లు తెచ్చి నీళ్లు పెడతారు. నీళ్లు తాగిన తర్వాత బంగారు నీళ్లు చాలా బాగున్నాయండి, నీళ్లు బాగున్నాయంటే ఇంకేమో దయ్యం పట్టినట్టు అనుకుని ఆయన ఒక తర్వాత కొద్దిసేపటికి స్నాక్స్ తెచ్చిస్తాడు. ఒక ముక్క కూడా సరిగ్గా తిన్నాడు, బంగారం చాలా బాగా చేసినావు, వీడికి ఏదో దయ్యం పట్టింది వదిలేసి అని. ఏమండి ఇంకొక అర్ధగంట టైం ఏం పని ఉన్నా చేసుకో, భోజనం రెడీ చేస్తున్నా, నేను పక్కింటికి పోయేది డిస్కషన్ పెట్టేకి, నీకు భోజనం పెట్టేసి వెళ్ళిపోతాను. సరే బంగారం ఎట్లా అంటే అట్లా వచ్చి టేబుల్ మీద కూర్చుంటాడు. వస్తే పాపం ఆయన ప్రేమతో వడ్డించి వీనికేమైందని పై నుంచి కిందికి చూసుకుంటూ వడ్డిస్తుంది అనమాట. వాటిలో ఒక 2 ముద్దలు తింటాడో లేదో, బంగారం లెక్క చేసినావు నువ్వు వంట. అసలు ఇట్లాంటిది నేను ఆ జీవితంలో తినలేదు. 10 ఏళ్ళగా నేను ఎప్పుడు ఇటువంటి రుచి చూడలేదు. ఒక 2 నిమిషాలు గ్యాప్ వస్తుంది, వెనకాల నుంచి పరక పండింది దెబ్బ వస్తుంది పట్టని. తిరిగి చూస్తాడు, ఏం మీదికి వస్తున్నావు అంటే, ఏం కూర్చున్నావు ఇప్పుడు చెప్పు అంటే, బాగుందని చెప్పినాను, నదిలో తప్ప దాదాపు 10 ఏళ్ళ నుంచి గాడిద లెక్క నేను చేసి పెడుతుంటే ఒక్కరోజు ఒప్పుకోలేదు. ఇప్పుడు పక్కింటి సుబ్బనాన్ని తెచ్చి ఇస్తే ఆ కూరని చెప్పు, నిజం చెప్పు, ఆమె చేసిందని తెలిసిన తర్వాత చెప్పింది. అలాగా మొగుళ్ళు ఎప్పుడు చేయగానే ఉండాలా, వాళ్ళని ఎక్కువ ఒప్పించే ప్రయత్నం చేయకూడదని చెప్తూ